బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. జిగడగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిల్పెను. జిగడగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిల్పెను. నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను. సత్యమనే మార్గములో నన్ను నిల్పెను సత్యమనే మార్గములో నన్ను నిల్పెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. అందరి కలుముతా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. మహాపరిశుద్ధుడా నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ 3వ రోజు తండ్రి ఉపవాస ప్రార్థనలో తండ్రి ఏలమంద ఈ మార్గంలో తండ్రి అయ్యా ఉపవాస ప్రార్థనలు తండ్రి నీ దాసుని ద్వారాగా తండ్రి ప్రేరేపించబడిన రీతిగా అంటున్న బట్టి నీ స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఎలమంద గ్రామం ప్రజలకు తండ్రి ఒక ఆదరణ ఒక నెమ్మది ఒక సమాధానం కలిగేలా సహాయం చేతండి. ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనలో తండ్రి నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని వాక్యం అనే వాక్శక్తిని నోటి నుంచోమని నోటి బోరుగా నన్ను వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరోసారి దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి వందనాలు. అందరు బాగున్నారా? బాగున్న వాళ్ళందరం చేతులు ఎత్తందా? హల్లెలూయా. మరి 2 రోజులు మరి దేవుడు జయప్రదంగా మరి ప్రార్థనలు జరిగించాడు. ఉపవాస ప్రార్థనలో చాలా ఇలువ ఉంది. ఏముంది? చాలా ఇలువ ఉంది. బంగారం వజ్రాల కంటే మాణిక్యాల కంటే చాలా ఇలువైనవి ఈ ఉపవాస ప్రార్థనలోనే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అనేక మంది దైవ సేవకులు కావచ్చు, బైబిల్ గ్రంథంలో మరి ఎవరైతే మన పితరులుగా ఉన్నారో మరి దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, ఇంకా అనేక మంది యేసుక్రీస్తు, పేతురు, యోహాను అనేక మంది ఉపవాస ప్రార్థనల ద్వారాగే వాళ్ళు గొప్ప ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అర్థం? మజ్జిగ అన్ని తాగి మంచిగా టిఫిన్ 2 అట్టిపొళ్ళు తిని రావటం కాదు. కానీ ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మన కడుపు కాల్చుకొని తల స్నానం చేసి మనకి ఏదైతే కొరతలుగా ఉన్నాయో ఏదైతే మనం కోరుకుంటున్నామో ప్రతిదీ దేవుని దగ్గర మనం పొందుకుంటానికే ఈ ఉపవాస ప్రార్థనలు. అవునా కదా? అలాగనే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మన ఆత్మీయ తండ్రి ద్వారాగా ప్రేరేపించబడి ఈ యలమంద గ్రామంలో ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టడం జరిగింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి ఇదే డేట్లో మరి మల్లవారం పెద్దపాలకలూరు దగ్గర మల్లవారంలో మన ఆత్మీయ తండ్రి వెళ్ళారు. నేను ఇక్కడికి రావడం జరిగింది. విరివిరిగా ప్రతిరోజు దేవుని సేవలో వాడబడుతున్నందుకు దేవుని మేము ఎంతో మహింపరుస్తున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మనం చిన్న వాక్యం చదువుకుని త్వరగా నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎవరికైనా చదవచ్చా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని
తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అర్థమైందని చెప్పింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరోసారి చదువుతా. 23వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వాళ్ళ తలుపుల యొద్దే నేను నిలిచి ఉన్నాను. ఎవరైనా తలుపు తీస్తే వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళి వాళ్ళ యొద్దకు నేను వెళ్ళి నాతో కూడా అతడితో కూడా నేను భోజనం బల్ల దగ్గర మేము కూర్చొని భోజనం చేస్తామని. చాలాసార్లు మనం అక్కడక్కడ ఫంక్షన్లు జరుగుతుంటే అక్కడక్కడ మనం ఏదైనా ఫంక్షన్లు జరిగినా పిలిచిన పేరంట ఉన్నా పిలవకపోయినా మనం భోజనానికి వెళ్ళినప్పుడు పిలవకపోతే భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం తరుగుతారా లేకపోతే కూర్చోమని పెడతారా? తరుగుతారా లేదా? ఎవరైనా మన భోజనానికి పిలిచి రండి అమ్మ అని చెప్పి రిక్వెస్ట్ చేసి పిలిస్తేనే వాళ్ళు మనం మంచిగా చూస్తారు. ఒకవేళ వాళ్ళు పిలవకుండా మన భోజనం ఫంక్షన్లో మనం కూర్చుంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? లేపుతారు. లేండి మా బంధువులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, కూర్చుంటారు, తింటారని. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే అతనితో కూడా నేను నాతో కూడా అతను భోజనము చేస్తామని. హృదయం అనే తలుపు తెరవాలి. ఏం తెరవాలి? మనం హృదయం అనే తలుపు తీయాలి. భౌతికి సంబంధించిన ఇంటి తలుపు కూడా తీయాలి. ఇంటి తలుపు తీయాలంటే అక్క కుక్కలు వస్తాయి, అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి అని మీరు అనొచ్చు. కానీ మనం రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు అందరు చేతులు ఎత్తండి, దించుదాం. రక్షణ లేనోళ్ళు ఏం చేయాలి? మన హృదయాన్ని తెరవాలి. ఏం తెరవాలి? మన హృదయం అనే తలుపు దగ్గర దేవుడు నుంచొని ఆయన మన ఇంట్లో చేర్చుకోమని బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే తలుపు కొడుతున్నాడు. అనేక మంది చూడండి, ఎవరైనా దేవుని యొద్దకు రండి అమ్మా, దేవుని స్తుతించండి అమ్మా, దేవుని ఆరాధించండి అమ్మా అని చెప్పంటే వస్తాం అంటారే కానీ మాట వరుసకి అంటారే కానీ తర్వాత నెక్స్ట్ రారు. ఏంటమ్మా ప్రార్థనకు రాలేదు? ఏంటక్క ప్రార్థనకు రాలేదు? నేను 2-3 సార్లు నీకోసం నేను వచ్చి తిరిగి ఉన్నాను కదా, మరి రావచ్చు కదా, దేవుడి దగ్గర దేవుళ్ళు పొందుకోవచ్చు, దేవుడు మంచి యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు అని చెప్పి అన్నాం అనుకో, ఏముంది లెక్క తర్వాత వద్దాం అనుకుంటున్నాడులే అంటారు. ఏమంటారు? తర్వాత వద్దామని, ఈసారి కుదిరినప్పుడు వస్తాలే, ఈసారి ఎప్పుడైనా కుదిరితే వస్తాలే, మా ఆయన ఊరుకోవట్లేదు, మా అత్త ఊరుకోవట్లేదు, మా కాళ్ళు ఊరుకోవట్లేదు అని చెప్పి ఏదో ఒక సాకులు చెప్తారు. విశ్వాసి ద్వారాగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆత్మీయ తండ్రి ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. సేవకుల ద్వారాగా దేవుడు మాట్లాడతారు. పరిచారకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? నా సన్నిధికి రామని. ఎక్కడికి? నా సన్నిధికి రామని. తలుపు యొద్దే నుంచొని ఉంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడు తీస్తావా అని. చాలామంది కఠినమైన మైండ్ సెట్ ఉంటుంది. ఏముంటుంది? కఠినమైన మైండ్ సెట్. దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా అంటే ఇప్పుడు కాదులే, నేను 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్షణ పొందుతాను. రాత్రిపూట నేను ఖాళీగా ఉన్నానని గృహాలు దర్శించడానికి వెళ్ళా. ప్రతిపాడులో గృహాలు దర్శించడానికి వెళ్తే ఒక ఫ్యామిలీ వాళ్ళు 2 సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్ముకొని. 2 సంవత్సరాలు వెళ్తే వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు. 2 వారాలు మిస్ అయినా మిగతా వారాలైనా దేవుని సన్నిధికి వాళ్ళు వస్తారు. తల్లి కూతురు తండ్రి కూడా వస్తారు. అప్పుడప్పుడు తండ్రి కూడా వస్తారు. 2 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్లో మరి ఆ పాప పరీక్షల్లో పాస్ అవ్వకముందు ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయగా, యేసుక్రీస్తు దగ్గరికి రాగా, దేవుని సన్నిధికి రాగా, మందిరానికి రాగా 2 సంవత్సరాల నుంచి అలాగే నడుస్తుంది. ఆ అమ్మాయి కోల్పోయిన జీవితంలో అంటే పరీక్షల్లో కొంచెం తెలివిలో లేదు అనమాట. దేవుడి దగ్గరికి వచ్చిన కాంచి, దేవుని సన్నిధికి వచ్చిన కాంచి కొంచెం తెలివినిచ్చి దేవుడు మంచిగా పరీక్షల్లో పాస్ చేశాడు. ఏం చేశాడు? పాస్ అయ్యేలాగా చేశాడు. ఆ పాప అంది, నేను పాస్ అయితేనక్క ఈసారి ఖచ్చితంగా నేను రక్షణ పొందుతాను, బాప్టిషన్ పొందుతాను, నా కోసం ప్రార్థన చేయకంటే పోయిన 2 నెలలు 3 నెలల క్రితం నేను ప్రార్థన చేయగా ఆ అమ్మాయి ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మందిరానికి వస్తూ ఆగిపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత మరి నువ్వు మందిరానికి ఆగిపోయావు కదమ్మా, అందుకే దేవునికి తెలివి లేకుండా చేశాడని చెప్పి నేను చెప్పాను. అక్క ఈసారి నేను ఖచ్చితంగా వస్తాను అక్క, దేవుని సన్నిధికి వస్తాను, నాకు కొంచెం జ్ఞానం వచ్చేటట్టు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నాకు తెలివి ఇచ్చేటట్టు జ్ఞానం ఇచ్చేటట్టు ప్రార్థన చేయకంటే ప్రార్థన చేయగా పాస్ అయ్యింది.
పాస్ అయింది. 2 నెలలు అయింది ఆ అమ్మాయి పాస్ అయ్యి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఆ రోజు ప్రార్థన చేయించుకునేటప్పుడు, అక్క నేను ఖచ్చితంగా బాప్టిషన్ పొందుకుంటాను, నేను పాస్ అయితే మాత్రం రక్షణ పొందుకుంటాను అక్క, నా గురించి ప్రార్థన చేయక్క అంది. దేవుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి మొర ఆలకించి ఆమె, నేను ప్రార్థన చేసిన అన్నయ్య ప్రార్థన చేసాడు, మొత్తానికి పాస్ అయింది. రాత్రిపూట నేను వెళితే, అమ్మ మరి బాప్టిషన్ తీసుకోలేదంటే, మరి రేపు ఆగస్టు 15 వస్తుంది, రక్షణ పొందుతావా అని చెప్పి నేను చెప్పాను. అంటే ఆ పాప అంటది, అక్క నాకు పెళ్ళైన తర్వాత పొందుతానంది. ఏముంది? పెళ్ళైన తర్వాత పొందుతానంది. వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే, ఒకడు ఉంటాడు వాళ్ళ అన్నయ్య అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తుంటాడు. వాళ్ళ అమ్మ చూసి, అమ్మ నేను, నా కొడుకు, నా కుమార్తె, నా భర్త అందరం తీసుకుంటామమ్మ, రక్షణ పొందుతామని చెప్పి ఆమె చెప్తే ఆ పిల్లడు అంటాడు, నేను తీసుకోనాక నాకు ఆ దేవుడు గెట్టడు. ఎవరు? ఆ దేవుడు నాకు గెట్టడు అంది. సర్లే తమ్ముడు, నీకు ఇష్టమైనప్పుడే దేవుడు నమ్ముకో, నీకు ఇష్టమైనప్పుడే రామని ఇంకా ఆ అబ్బాయిని నేను వదిలేసా. తర్వాత వాళ్ళకి ఫ్యామిలీకి ఏమని చెప్పారంటే, మీరు వాగ్దానం చేశారు. ఏమని చేశారు? నేను పాస్ అయితే, నేను పరీక్షల్లో పాస్ అయితే నేను రక్షణ పొందుతాను, నువ్వు చెప్పావు కదమ్మా, దేవుడితో నువ్వు చెప్పిన్నావు కదా అంటే, అక్క చెప్పాను కరెక్టే, నేను చెప్పి తర్వాత తీర్మానం తప్పిపోయిన తర్వాత నేను మ్యారేజ్ అయినాక తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పటి నుంచి మా నాన్నకి నోట్లో పోతలాగా వచ్చింది, అప్పటి నుంచి తగ్గట్లేదు అక్క. మరి ఈ పెనకేమో గ్రీన్ కలర్, అదే పచ్చగా వచ్చి ఎందు అల్లికలాగా అల్లుకుందంట, దాన్ని ఏమంటారు, తామరో ఏదో అంటారు. అది వచ్చిందాక తర్వాత అన్నయ్య చేత ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోయింది. మళ్ళీ నెక్స్ట్ నోటి నిండా పూతలాగా వచ్చి నోరు అంతా పొక్కిపోయిందాక దాని గురించి ప్రార్థన చేయక్క అని గుర్తు చేసింది. నేను అప్పుడు అన్నాను, అమ్మా సేవకుల ద్వారా కానీ దేవుని వాక్యం ద్వారా కానీ దేవుడు నిన్ను హెచ్చరించాడా లేదా? హెచ్చరించాడు. ఆయన నీ హృదయంలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపించి నీకు దేవుని సన్నిధిని తీసుకొచ్చి దేవునిలో నిన్ను ఎదిగింపచేసి నువ్వేదైతే కోల్పోయావో పరీక్షలో దేవుడు నిన్ను ఆశ్చర్యంగా నీకు తెలివినిచ్చి పాస్ అయ్యేలాగా చేశాడు. నువ్వు వాగ్దానం చేసావు రక్షణ పొందుతాను, నువ్వు పొందలేదు కదా, వెనకని చేసావు, మీ డాడీకి అలాగే జరిగింది. నువ్వు కానీ ఖచ్చితంగా దేవుడి దగ్గర రక్షణ పొందితే ఖచ్చితంగా మీ నాన్నకి తగ్గిపోయిందని చెప్పి నేను రాత్రి చెప్పడం జరిగింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంకా రాత్రి వాళ్ళ నాన్న వాళ్ళందరూ లేచి ఏడ్చి, వాళ్ళ డాడీ ఏడ్చి, అమ్మ నిజంగా మేము తీసుకుంటామమ్మా, మా అమ్మాయికి కూడా ఇప్పిస్తాము, పెళ్ళి తర్వాత సంగతులేమ్మా, మంచి పని చేయడానికి మనం వెనకని చేయకూడదు. ఏం చేయకూడదు? మంచి పని చేయడానికి వెనకని చేయకూడదు. ఒక చెడ్డ పని చేసామనుకో, మనం ఒక చెడ్డ పని చేసేవాళ్ళు వాళ్ళకి వెనక ముహూర్తాలు ఏమైనా ఉంటాయా? వాళ్ళకి ఉండవు. ఒక మంచి పని చేయడానికైతే మంచి, అమ్మో అది వచ్చిద్దాము, అమ్మో ఇది వచ్చిద్దాము, అయ్యో ఇది వచ్చిద్దామని చెప్పి మనం ముహూర్తాలు చూడను, మరి జాతకాలు చూపించుకోను, పూజారుల దగ్గరికి వెళ్ళను, అక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను చూపిస్తుంటాం. దేనికి? మంచి పని చేయడానికి ఏది కూడా మనం వెనకని చేస్తూనే ఉంటాం. చెడ్డ పని చేయడానికి మనం ఏం చేస్తాం? ముందంజలో ఉంటామా? మనకి ఇష్టమైన సినిమా వచ్చిందనుకో, ఇష్టమైన సినిమా హాల్లో ఆడుతుందనుకో, ఎవరైనా స్నేహితులు చెప్తే ఒక 1000 రూపాయలు టికెట్ అనుకో, 1000 రూపాయలు టికెట్ అయిన తర్వాత నువ్వు ఆలోచించి వెళ్తావా లేదా నీ ఇంట్రెస్ట్ని బట్టి వెళ్ళిపోతావా? ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి నువ్వు టికెట్ పెట్టుకొని సినిమా హాల్కి వెళితే, సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత నువ్వు చూస్తావు, చూసిన తర్వాత నీకు ఒరిగొచ్చేది ఏమైనా ఉందా? ఒరిగొచ్చేది ఏమైనా ఉందా? 1000 రూపాయలు పోయిందే కాకుండా నువ్వు నీరసంగా బయటకు వస్తావు. ఎక్కడికి? హాల్లో నుంచి ఎట్ట వస్తావు? నువ్వు నీరసంగా వస్తావు, ఎనర్జీతో వస్తావు మనం రాము. అప్పుడు నా చిన్నతనంలో సినిమా హాల్కి వెళ్తే, సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళం చిన్నతనం. అప్పుడు సేవకి వెళ్ళాల, సినిమా హాల్కి ప్రతిపాడులు వెళ్ళినప్పుడు అసలు వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి మంచి కొత్త డ్రెస్ చేసుకుని అందరూ ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత లాస్ట్లో సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు లేదు చింపురు జుట్టేసుకొని నీరసంగా తేల కళ్ళు వేసుకొని వచ్చాం. ఏంటయ్యా అని చెప్పి నేను సేవలోకి వచ్చిన తర్వాత మన ఆత్మీయ తండ్రి అన్నయ్య చెప్పినప్పుడు వాక్యంలో, ఆ సినిమాలో ఉన్న దురాత్మ మనల్ని పీల్చేసిద్ది అంట. ఏం చేసిద్ది? పీల్చేసిద్ది. సినిమా మనం ఇంట్రెస్ట్గానే వెళ్తాం, టికెట్లు పెట్టుకొని ధనాన్ని పెట్టుకుని వెళ్తాం, దాన్ని బట్టి మనకి ఏమన్నా వరుగు వచ్చిందా? ఏమీ లేదు. ఆ సినిమాలో ఉన్న దురాత్మ మనల్ని పీల్చి పిప్పు చేసి మనల్ని నీరసంగా బయటికి పంపించిద్ది. అలాగనే మనం చెడ్డ పని చేయడానికైతే మంచిగా పూలు పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి వెళ్తామే. ఒక మంచి పని చేయడానికి మనం ఎందుకు వెనకని చేయాలి? అవునా కదా? ఒక మంచి పని చేయడానికి, ఒక రక్షణ పొందటానికి, ఒక బాప్టిషన్ పొందటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని బలలో చేయి వేయటానికి, దేవుని పరిచర్య చేయటానికి, దేవునిలో కొనసాగటానికి, దేవుని తెలివి నేర్చుకోవటానికి, ఆత్మీయంగా బలపడటానికి చాలామంది ఏం చేస్తారంటే వెనకని చేస్తూ ఉంటారు. అవునా కదా?
చాలామంది ఏం చేస్తారు, వెనకని చేస్తూ ఉంటారు. అమ్మో నా కాళ్ళు నొప్పులమ్మో, అమ్మో నా కొళ్ళు నొప్పులమ్మో, నేను ఆ పరిచర్య చేయలేనమ్మో, అమ్మో నేను అంత దూరం నేను నడవలేనమ్మో దేవుని సన్నిధికి అని చెప్పి అంటారు. అదే టైయానా ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు లేపకుండానే వాళ్ళే గొడవ దగ్గరికి వెళ్ళి ఎవరు తగువాడుకుంటున్నారా, ఎవరు కొట్టుకుంటున్నారా అని చెప్పి చూస్తారు. చెడ్డ పనికైతే స్పీడ్గా వెళ్ళిపోతారు, మంచి పనికైతే స్పీడ్గా రాలేరు. దేవుని సేవకుల ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. ఏమని? ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినల్లా నాతో కూడా అతనితో కూడా నేను భోజనము వాళ్ళ దగ్గర కూర్చొని భోంచేస్తామని దేవుడు ఒక వాగ్దానం దేవుడు మనతో చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక స్వరం వినాలి మనం. ఏం వినాలి మనం? స్వరం వినాలి. ఇప్పుడు నేను ఒక విషయం మీకు అక్క, మీరు దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం మీరు మిస్ అవ్వకుండా మీరు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి మీ దేవుడిని ఏదైతే కోరుకుంటారో, దేవుని ఏదైతే మీరు మరి అయ్యా నాకు ఈ పని చేయా, నా పని పాటలను తోడుగుండయ్యా, నా తలంపుల్లో తోడుగుండయ్యా, నా వ్యాపార స్థితిలో తోడుగుండయ్యా, నా భర్త మనసును మార్చయ్యా, నా బిడ్డల మనసును మార్చయ్యా, నా భార్య మనసును మార్చు, నాకున్న అప్పుల నుంచి విడుదల చేతని, నాకున్న వ్యాధి నుంచి విడుదల చేసి నాకు స్వస్థతను కలుగు చేయ అని చెప్పి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూర్చొని ఆయన కోరుకుంటే ఖచ్చితంగా మన దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గత 4-5 నెలలు 7 నెలలు అవుతుంది ఈ యలమంద గ్రామంలోనే మరి సేవ సంఘం ఎదుగుతుండేనే తరిగిపోయింది. అవునా కదా? తరిగిపోయింది. 2 years వేరే వ్యక్తిని పెట్టి మరి వేరే వ్యక్తిని అన్నయ్య అప్పచెప్తే మంచిగా అభివృద్ధి చేస్తాడని నమ్మి పెట్టాడు. నమ్మి పెట్టిన తర్వాత లాస్ట్గా ఎంతమంది వచ్చారు? సండే అతను వెళ్ళే టయానికి 3-4 వచ్చారు. అన్న ఏంటి ఆ బిడ్డ మంచిగా చూసుకుంటాడు, సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు, ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేసి ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు నమ్మకంతో 2 సంవత్సరాలు అన్నయ్య కూడా సరిగ్గా రాక అతనికి అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత అతను ఏం చేశాడు? 2-3 అప్పచెప్పాడు. నేను అప్పుడు అనుకున్నానయ్యా, మరి సంఘం అంతకుముందు బాగా అభివృద్ధి చెందింది, అంతకుముందు చాలామంది రక్షణ పొందారు, మరి ప్రతిపాడు వచ్చి రక్షణ పొందారు, యలమందల గ్రామంలో కూడా అన్నయ్య వచ్చి రక్షణ ఇచ్చాడు, తండ్రి బాప్టిషాలు ఇచ్చాడు. మరి మంచిగా ఉన్న సంఘం, అభివృద్ధి అయిన సంఘం ఎందుకు తండ్రి ఎంత దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకని చెప్పి నేను ఒకరోజు ఉపవాస ప్రార్థనలో పెట్టి దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక వాగ్దానం నాతో ఏం మాట్లాడాడంటే, ఇక్కడి నుంచి ఆ సంఘాన్ని నేను అభివృద్ధి చేస్తానని ఒక వాగ్దానం నాకు దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడి నుంచి ఆ సంఘాన్ని నేను ఆత్మీయంగా బలపరుస్తాను. ఎలాగా? ఆత్మీయంగా బలపరుస్తాను. ఆ సంఘాన్ని నేను విడిచిపెట్టను, ఆ సంఘాన్ని నేను పట్టుకుంటాను, అక్కడున్న బిడ్డలు నేను దీవిస్తాను, అక్కడున్న బిడ్డల్ని ఒక పరిచర్యలో ఒక సేవా విధానంలో అన్నింటిలో నేను వాడుకుంటాను, అక్కడున్న సంఘాన్ని నేను అభివృద్ధి చేస్తానని నేను ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ద్వారా, ఒక వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన. అప్పుడు నేను సంతోషంగా ఉన్నా. ఆ తర్వాత నెక్స్ట్ అన్నయ్య దేవుడు దీవిస్తాడులే మేరీ అని చెప్పి ఒక మాట చెప్పాడు. తర్వాత 3-4 నెలలకి దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి చేశాడు. 2-3 పోయి ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? ఇంక 2-3 తక్కువ, మందిరం అంతా నిండిపోయింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించాడు. దుఃఖపడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. ఓదార్చే దేవుడు ఆయన. మనుషులందరూ మనల్ని ఓదార్చడానికి చూస్తారే కానీ వాళ్ళ ఓదార్పు కొంతకాలమే ఉంటుంది. ఎలాగా? కొంతకాలమే ఉంటుంది. కీర్తనల గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కీర్తనలు 147 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. గాయాలు కట్టువాడు కూడా
నేను దుఃఖపడ్డా. అయ్యా సంఘం ఏంటి మరి ఒకప్పుడు బాగా దీవించబడింది, ఆశీర్వదించబడింది, మరి ఆ వ్యక్తి వెళ్ళిన కాంచి సంఘం అంతా దిగజారే స్థితిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆత్మీయం కూడా బలపడే స్థితిలో వాళ్ళు లేరయ్యా. నేను ప్రార్థించగా దేవుడు 2-3 నెలల నుంచి దేవుడు మన సంఘాన్ని ఏం చేశాడు? అభివృద్ధి చేశాడు. నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించాడు. ఇలాగునే నేను చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నువ్వు చేస్తే దేవుడు ఆలకించడా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 147:3 ఏముందంటే, గుండు చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈరోజు నువ్వు దుఃఖపడవచ్చు, బాధపడవచ్చు, చింతపడవచ్చు, నిరాశలో ఉంటారు చాలామంది. ఏమంటారు? నిరాశలో ఉంటారు. గుండె అంటే ఏంటి? గుండె చెదిరిపోయింది అనమాట. ఏంటక్క ఏంటి అలా ఉన్నా? అసలు నాకు చేదరేస్తుందమ్మా జీవితం మీద. ఏమంటారు? నాకు చేదరేస్తుందమ్మా నా జీవితం మీద, నా భర్త మారట్లేదమ్మా, తాగుబోతాడమ్మా, ఇంట్లో ఉన్న సంపాదించుకునే డబ్బులు అన్నీ తీసుకెళ్ళి ఖర్చు చేస్తున్నాడమ్మా అని చెప్పి గుండె చెదిరిపోయి ఉంటారు. కొంతమంది అయితే చాలామందిలో నేను నిన్న మాట్లాడిందంటే, నేను ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందమ్మా, ఎలికల ముందు ఏదో ఒకటి తీసుకొచ్చుకొని నేను ఆత్మహత్య చేసుకుని అంత బాధ వేస్తుందమ్మా, నాకు నిరాశే కానీ సంతోషం నాలో లేదమ్మా అని చెప్పి చాలామంది సిస్టర్లు అన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మేమేం చేస్తాను, గృహాలు దర్శించేటప్పుడు అక్క అని వాళ్ళ చేయటం తప్పు. దేవుడు ఇప్పుడు కాకపోతే ఒకనాటికైనా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ భర్త మనుషులు కూడా మారుస్తాడని చెప్పి చాలామంది నేను బలపరిచిన మనుషులు కూడా ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో ఏం చెప్తున్నాడంటే, నీ ప్రార్థన వ్యర్థం కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నిన్ను బాగు చేయవాడు అదే, నీ గాయములు కట్టువాడు కూడా ఆయనే. ఇదే ఈ ప్రాంతంలో, గొట్టిపాడు ప్రాంతంలో నేను ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను గృహాలు దర్శించడానికి వెళ్తూ ఉంటా. గొట్టిపాడు ప్రాంతంలో ఒక ఆమెకు బాగా నడువులు నొప్పులు. నడువులు నొప్పులు. వంగినా బాట్లేదంట, పడుకున్నా బాట్లేదు, నడుస్తున్నా బాట్లేదమ్మా. ఎంత ట్రై చేసినా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఆ ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు ఆ నొప్పి పోయిద్ది. తర్వాత దాని పవర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ నడువులు నొప్పి స్టార్ట్ అయిపోతూ వస్తుంది. దాని గురించి ప్రార్థన చేయమ్మా, తగ్గట్లేదని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసింది. వేస్తే నేను ప్రార్థన, అక్క నువ్వేం కాదు, నీకు తగ్గిపోయింది, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల నీకు ఇలా జరిగింది. 1 వారం వస్తే 2 వారాలు నువ్వు రావట్లేదు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. గుండె చెదరిన వారికి గాయాలు కట్టువాడు ఆయన కదా. మన గాయాలు కట్టేది ఎవరు? దేవుడే. డాక్టర్ల దగ్గరికి వెళ్తే గాయాలు కడతారు, నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకా మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవాలి, అవునా కదా. ఒక కాలు ఇరిగితే ఐసాపాలెం పోతే ఒక కాలు ఇరిగిన తర్వాత ఒక కట్టు వేయించుకున్న తర్వాత ఓకే అంటారా? మళ్ళీ 4-5 కట్లకు రమ్మంటారా? 4-5 కట్లకి రమ్మంటారు. ఎందుకండి ఒక కట్టుకు బాగుపడదా? మన దేవుడు అలాంటి వాడు కాదు. మాట అంటే మాట నెరవేర్చే దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మాట అంటే మాట నెరవేర్చే దేవుడు. ఒక్కసారి మనం స్వస్థపరిస్తే తిరిగి మళ్ళీ అదే వ్యాధికి మనం వెళ్ళాం. మన అవిధేయతని బట్టి వెళ్తే వెళ్ళొచ్చు. మన అవిధేయత అంటే ఏంటి? బాగుపడిన తర్వాత చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళరు. ఏం చేయరు? వెళ్ళరు. బాగుపడిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆగిపోతారు. అప్పుడేమవుద్దంటే మళ్ళీ అదే రోగం మనకు రిటర్ను వస్తుంది. ఏమొస్తుంది? అదే రోగం రిటర్ను మనకు వస్తుంది. బాగుపడిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ధ్యానిస్తూ ఒక్క సండే కూడా మిస్ అవ్వకుండా ప్రతి సండే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ కాసేపు దైవ సేవకులు చెప్పి వాక్యం విని మనకు తోచిన కానికి ఏదో వేసుకొని ఇంకేదైనా పని ఉంటే పని చేసుకోవడం, లేదా అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోవచ్చు. ప్రతి సండే దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. ఏం చేయాలి? మనం కూర్చోవాలి. అదే మాట నేను ఆమెకు చెప్పాను. నువ్వు 2 వారాలు అయిందాక దేవుని సన్నిధికి వచ్చి, మరి అంతకుముందు నేను ప్రార్థన చేస్తే తగ్గిపోయిందన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చిందాక అంటే, ఏమోనమ్మా మళ్ళీ 2-3 వారాల నుంచి బాగా వస్తుంది అని చెప్పి ఏడ్చింది. తర్వాత నేను ఆమె గర్జించి ప్రార్థన చేయగా దేవుడు ఆశ్చర్యంగా ఆమె నడువులు నొప్పి తీసివేశాడు. అప్పటి నుంచి ఆమె దేవుని సన్నిధి ఒక్కరోజు కూడా, ఒక్క సండే కూడా మిస్ అవ్వదు, ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వదు. ఆమె వచ్చిందే కాకుండా గొట్టిపాడి నుంచి అదొక ఓడవటమో పట్టలు తీయటమో ఆ పరిచర్య చేసి ముగించుకొని భోజనం ఉంటుందిగా, ప్రతి సండే అక్కడ భోజనం వండుతాం, అన్నం తిని బయలుదేరి వెళ్ళిద్ది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, గాయాలు కట్టువాడు ఆయనే. ఎవరు ఆయన? దేవుడు. మన ఆర్ఎంపీ డాక్టర్ కాదు. ఒకసారి ఇండిషన్ చేస్తే అమ్మ తర్వాత రమ్మా, మళ్ళీ తగ్గపోతే రేపు రమ్మా, ఎల్లుండి రమ్మా అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. కానీ దేవుడు స్వస్థపరిస్తే ఖచ్చితంగా దాని తిరుగంటూ ఉండదు. తిరిగి మళ్ళీ అదే వ్యాధి రాదు. మన అవిధేయతను బట్టి వస్తే రావచ్చు. అవిధేయత అంటే ఏంటి? కృతజ్ఞత స్తుతులు మనం చెప్పకపోతే ఏంటి? కృతజ్ఞతగా ఉండాలి. ఒక మనిషి నాకు గిఫ్ట్ ఇచ్చిందనుకో, ఏదన్నా నాకు బహుమానం ఇచ్చిందనుకో, నేను తిరిగి ఆమెకి ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. సరే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు, పెళ్ళికి వెళ్ళిన తర్వాత మనం సదింపులు వేస్తామా? వరకు వచ్చేస్తావా?
వేస్తాం. బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఏదన్నా బిందులో ఏదో మనకు తోసిందో మనం ఇస్తుంటాం. అదే మ్యారేజు మీ ఇంట్లో జరిగినప్పుడు ఆ వ్యక్తి కూడా నీకేమి ఇవ్వాలి? బహుమానం ఇవ్వాలి. ఏంటది? నువ్వు ఇస్తున్నావు కాబట్టి ఆమె కూడా నీకు ఇవ్వాలి. కృతజ్ఞత. ఏంటి? కృతజ్ఞత. అలాగనే దేవుడు మనం స్వస్థపరిచినప్పుడు, దేవుడికి మనకు బహుమానాలు ఇచ్చినప్పుడు, దేవుడు మనకు దీవించినప్పుడు, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి మనం దేవుని సన్నిధికి మిస్ అవ్వకుండా రావాలి. ఏం చేయాలి? మనం మిస్ అవ్వకుండా రావాలి. ఏదన్నా ఊరు ప్రయాణం వెళ్తే సరిపోనేలే, ఊరంటే ఓకే. నువ్వు ఇంటికాడుండి కూడా వెళ్దాంలే, ఆ పాటలే కదా, ఆ సాక్ష్యాలే కదా, ఆ ఆరాధనే కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అనుకో, నువ్వు వచ్చారు బహుమానాలు, ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతూ ఉంటావు. ఏదో వెళ్దాంలే, లాస్ట్లో పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత ఆమె అన్న తర్వాత మనం వెళ్దామని అనుకున్నాం అనుకో, వచ్చే ఆశీర్వాదాలన్నీ ఏమైపోతాయి? పోతాయి. ఎలా పోతాయి అని మీరు అడగవచ్చు. ఫస్ట్లో మనం బంతిలో మనం కూర్చున్నప్పుడు భోజనంలో శ్రేష్టమైన ఫుడ్ పెడతారు. లాస్ట్కి వెళ్ళేసరికి మనకు అడుగంటేది పెడతారా? పెట్టరా? మాటి చెక్కలు పెడతారు. దేనికి పెడతారు? అయిపోయింది కనుక. ఏంటి? అయిపోయింది కనుక. మీకు అర్థమయ్యేలాగా చెప్పా. అలాగనే ప్రతి సండే మనం ప్రార్థన స్టార్ట్ అయిన అమ్మటే మనం దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన మన తలుపు యొద్దనే నుంచున్నాడు. అంటే మన తలుపు తీస్తే పాపం దేవుడు మనలోకి రావాలని. చాలామంది యేసుక్రీస్తుని చేర్చుకుంటారు, హృదయంలో చేర్చుకుంటారు, రక్షణ పొందుకుంటారే కానీ వాళ్ళు దేవుని హృదయానుసారంగా ఆయన స్తుతించలేరు. ఎలాగా? హృదయానుసారంగా స్తుతించలేరు. మార్తా మరియా యేసుక్రీస్తుని ఆహ్వానించారు. ఎవరు? మార్తా మరియా యేసుక్రీస్తుని ఆహ్వానించారు. లాజరు, మార్తా, మరియా ముగ్గురు సహోదరులు యేసుక్రీస్తు ఆహ్వానించిన తర్వాత మార్త ఏం చేసిందమ్మా? మార్త ఏం చేసింది? యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉందా? పని బాటలో ఉందా? యేసుక్రీస్తు పాదాల దగ్గర లేదు, పని చేస్తుంది. ఏం చేస్తుంది? పని చేస్తుంది. దేవుని ఇంట్లో కూర్చోబెట్టింది. అయ్యా మరి వాక్యం నేర్చుకుందామా? అయ్యా వాక్యంలో ఎలా ఉంది? నేను బలపడాలంటే, నేను ఆత్మీయంగా బలపడాలని నాకు ఉపదేశం చెప్పయ్యా అని చెప్పి అనలా. ఆమె అనకుండా ఏం చేసింది? యేసుక్రీస్తుని ఆహ్వానించి ఆయన అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఏడుండయ్యా, నీ పని ఇది, నా పని అది అన్నట్టుగా ఆమె పని ఆమె చేసుకుంటుంది. అదే వాళ్ళ సిస్టర్ ఏం చేసింది? వాళ్ళ చెల్లెలు యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడ? యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఏం చేసింది? ఆయన చెప్పే ఉపదేశం, ఆయన చెప్పే వాక్యాలు ఆమె ఇంది. ఆత్మీయంగా బలపడింది. ఏం పడింది? ఆత్మీయంగా బలపడింది. ఈరోజు మనకేమీ లేదు, ఆత్మీయ బలహీనత అయిపోయింది. ఏమైపోయింది? ఆత్మీయ బలహీనత. ఆత్మీయ బలహీనతగా మనం ఉండకూడదు, కానీ ఆత్మీయ బలం మనకి కావాలి. బాప్టిషన్ ఒకటే తీసుకుంటే మాత్రమే కాదు, దేవుని దగ్గర ప్రతి సండే వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవునిలో మన నమ్మకంగా ఉండాలి. ఏదన్నా పరిచర్య ఉంటే పరిచర్య చేయాలి, ఇంట్లో ఉన్నా ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ఇంట్లో ఉన్నా ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? నీ గాయాలు కడతా అంటున్నాడు. గుండె చెదరని వారిని కూడా దేవుడు బాగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక వాగ్దానం, ఇక్కడి నుంచి మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నాడు. ఎవరు? దేవుడు. నువ్వు తలుపు తీస్తే, నువ్వు దేవుని ఆహ్వానించే ఉన్నావే కానీ, రక్షణ పొందే ఉన్నావు కానీ నువ్వు ఆత్మీయంగా బలపడట్లేదు. ఆత్మీయంగా బలపడమని, నిన్ను దీవిస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నీకున్న దుఃఖం పోద్దని, నీకున్న వ్యాధి పోయిద్దని, నీకున్న బలహీనతలు పోతాయి అని దేవుడు ఈరోజు నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. హల్లే చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు. యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు, ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా
హల్లెలూయా. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల దేవుడు నిలిపాడు. మోషే ప్రార్థిస్తే దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు కుమ్మరించాడు. మన్నాని ఏంటిదే మనం తినే భోజనంగా దేవదూతలు తినే భోజనాన్ని. ఎందుకని? వాళ్ళ ప్రార్థనలు ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. నువ్వు దుఃఖపడితే దుఃఖపడి చాలామంది ఇంట్లో ఉండి మంచానికి ఆలబడుతూ ఉంటారు. ఏంటి దుఃఖపడుతూ, ఏంటమ్మా దుఃఖపడుతుందంటే, నాకున్న బాధలు పోవట్లేదమ్మా, నా భర్త వచ్చి నన్ను కొట్టాడమ్మా, నా బిడ్డలు మారట్లేదమ్మా, నాకున్న అప్పు పోవట్లేదమ్మా, నాకున్న వ్యాధి పోవట్లేదమ్మా అని చెప్పి మంచంలో పడుకొని దిగులుగా ఆలోచిస్తూ బాధపడుతూ చింతపడుతూ దుఃఖపడుతూ కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. ఇంట్లో కూర్చొని వాళ్ళే మనోవేదన. చాలామంది కదిలిస్తే ఏడుస్తారు. ఏం చేస్తారు? కదిలిస్తే ఏడుస్తారు. ఏంటమ్మా బాధ అంటే, నా గుండెలో దుఃఖమమ్మా, బాధమ్మా, చింతమ్మా అని అంటారు. ఇంట్లో ఉండి నువ్వు దుఃఖపడి వాళ్ళకి ఎలా చెప్తే మన దుఃఖం పోయిద్దా? పోదు. మనం ప్రార్థిస్తే పోతుంది. ఏముంది? మనం ప్రార్థిస్తే పోతుంది. మీకు చాలాసార్లు చెప్పి ఉండొచ్చు సేవకులు కూడా. హన్న బిడ్డలు లేకపోతే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? మందిరంలోకి వెళ్ళి ప్రార్థించగా, మొరపెట్టగా, కన్నీళ్ళు కారవగా దేవుడు ఆ మొర ఆలకించాడు. అదే రీతిగా హిజ్కియా ఆయనకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, ఒక రాచిపుండులాగా వచ్చినప్పుడు, ఆ వ్యాధి వచ్చినప్పుడు యెషయా అనే ప్రవక్త ఆయన వచ్చి, ఆయన కొన్ని రోజులు నువ్వు చనిపోతున్నావు, నీళ్ళని చక్కబెట్టుకోమని చెప్తాడు. తర్వాత వెంటనే హిజ్కియా గబగబా పెట్టే బేడ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలా. ఎక్కడ ప్రార్థించాడు? గోడ తట్టు తిరిగి అక్కడక్కడే మోకరించాయ్యా, నేను ఎలా నడుచుకుంటున్నో నీ దగ్గర ఎలాంటి యథార్థంగా, ఎలా నీతిమంతుడుగా ఎలా ఉన్నానో నీకు తెలుసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. ఏమని? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే దేవుడు అతని కన్నీటి ప్రార్థన ఆలకించి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. పేతురు ప్రార్థించక ఒక తవిత, ఒక ద్వారక అనే వ్యక్తి, ఆమె బట్టలు కుట్టుకుంటూ బ్రతికే మనిషి. పేతురు దైవసేవకుడు ప్రార్థన చేస్తే, మోకరించి ప్రార్థన చేస్తే చచ్చిపోయిన మనిషి కూడా తిరిగి లేచింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చనిపోయిన మనిషి, ఒక తబిత చచ్చిపోతే మోకరించి ప్రార్థించగా దేవుడు ఆమెని ప్రాణాలతో లేపాడు. అనేక మంది దైవసేవకులు ప్రార్థించగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అదే రీతిగా వాళ్ళ ప్రార్థనలు ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా, చింతపడుతున్నా, నీకున్న వ్యాధి పోవట్లేదని, నీకున్న వ్యాధి ఇంక ఎన్ని మందులు వాడినా, ఎంత ఇంజక్షన్లు చేయించినా వ్యాధి పోవట్లేదని నువ్వు దుఃఖపడితే, మన గాయాలు కట్టువాడు ఆయనే. గాయాలు కట్టిందే కాకుండా మన హృదయానికి కూడా స్వస్థత ఇస్తాడు. ఏమిస్తాడు? స్వస్థత ఇస్తాడు. హృదయానికి ఏంటక్క స్వస్థత? దానికి ఏమైనా రాగం వచ్చిందా అని మీరు అనవచ్చు. హృదయానికి ఏముంటుంది? దానికి మందు లేదు. ఏమి లేదు? మందుందా? హృదయానికి మందుందా? మనసుకి మందుందా? లేదు. వ్యాధి వస్తే దాని చెయ్యి బాగపోయినా, జ్వరం వచ్చినా ఒక ఇంజక్షన్ చేయగానే ఏదన్నా పోతుంది. ఓకే, పోతుంది. కానీ హృదయానికి ఏముంటుంది? మందు ఉంటుందా? డాక్టర్ గారండి నాకు ఆలోచనలు పోయేటట్టు ఇంజక్షన్ ఏమన్నా చేయండి అంటే ఆయన ఏమంటాడు? అమ్మ వాటికేమి మందులు లేవమ్మా అంటారు. ఏమంటారు? మందులు లేవమ్మ. ప్రతిపాడులో ఒక అమ్మాయి ఉంటుంది, మెంటల్ అమ్మాయి. ఆ అమ్మాయికి మెంటల్గా ఉండిద్ది. అప్పుడప్పుడు ఊరు వెళ్ళిపోతుంటుంది. ఆ ఊరు వెళ్ళిద్ది, ఈ ఊరు వెళ్ళిద్ది. ఏం చెందని చెప్పి చెక్ చేస్తే, ఈ అమ్మాయికి మైండ్ సరిగా ఉండలేదయ్యా, మందులు ఇయ్యా అని. అమ్మ పిచ్చిపోవటానికి అయితే మందులు లేవమ్మా, ఆ అమ్మాయి పడుకుంటానికైతే మొత్తు వచ్చి పడుకునిద్ది, ఇంకా తింటూ ఉంటుంది, పడుకుంటుంది, దానికైతే మందులు ఇస్తానమ్మా, పిచ్చిపోవటానికి అయితే మందులు ఉండవమ్మా, అది బ్రెయిన్కి వచ్చిందమ్మా ఆమెకి వ్యాధి అని అన్నాడు. ఏమన్నాడు? బ్రెయిన్కి వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మ పింఛన్ డబ్బులు వచ్చి, ఆ పింఛన్ డబ్బులు తీసుకొని ఆ బిడ్డకి మందులు తీసుకోవచ్చు, ఆమెకు మందులు వేసిన తర్వాత ఆ పిల్ల పడుకోవటం, మళ్ళీ లెగిస్తే ఫుడ్ తింటాం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ ఫుడ్ తింటాం చేసి. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? హృదయానికి మందు లేదు. గుండె చెదరని వారిని బాగు చేస్తాడు ఆయన. అంటే మన హృదయాన్ని బాగు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, నీకున్న దుఃఖాన్ని తీసివేస్తాడు. ఏం చేస్తాడు? నీకున్న దుఃఖాన్ని తీసివేస్తాడు. దుఃఖాన్ని తీసివేయాలంటే మనం ఏం చేయాలి? అక్కడెక్కడ కూర్చొని ముచ్చట్లాడాలా? లేదు. అక్కడెక్కడ కూర్చొని సీరియళ్ళు, సినిమాలు చూడాలా? కాదు. మనం ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి? నువ్వు మందిరానికి రాలేని స్థితిలో నువ్వు ఉన్నా, నీ ఇంటిలోనైనా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి మనకున్న దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత మనం ఎంజాయ్గా ఉంటాం.